ఎండాకాలం వచ్చిందంటే ప్రతి గల్లీలో కనిపించేవి పుచ్చకాయలు. ఎర్రగా కంటికి ఇంపుగా కనిపించే ఈ పుచ్చకాయను చిన్న పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఫ్రూట్స్ తినడానికి మారం చేసే పిల్లలు కూడా వీటిని కిమ్మనకుండా తినేస్తారు. ఒకప్పుడు ఎండాకాలంలో మాత్రమే కనిపించే ఈ పుచ్చకాయలు ఇప్పుడు హైబ్రిడ్ రకాలు అందుబాటులోకి రావడం వల్ల ఏడాది మొత్తం మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇక నీటి శాతం ఎక్కువగా ఉండే ఈ పుచ్చకాయలు తినడం వల్ల వేసవి తాపాన్ని తగ్గిస్తాయి. పుచ్చకాయల్లో మ్యాక్రోన్యూట్రియంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది తక్కువ క్యాలరీలు కలిగి ఉండడం వల్ల దీనిని ఎక్కువగా తిన్నా బరువు పెరగరు. 150 గ్రాముల పుచ్చకాయలో సుమారుగా 0.6 గ్రాముల ఫైబర్, 11.5 గ్రాముల కార్బోహైడ్రేట్లలో 9 గ్రాముల చక్కెరలుంటాయి. ఇక పుచ్చకాయల్లో 92% నీరుంటుంది. పుచ్చకాయ తినడం వల్ల డీహైడ్రేషన్ సమస్య నుండి బయటపడొచ్చు. ఎండల్లోకి వెళ్ళినప్పుడు పుచ్చకాయ తినడం వల్ల దాహర్తి కూడా తీరుతుంది. అంతేకాదు ఇది గుండె ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుందని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి. ఎక్కువ నీరు శాతం ఉన్న పండ్లు కాబట్టి దీనిని తినడం వల్ల చర్మం కూడా ప్రకాశవంతంగా ఉంటుంది. పుచ్చకాయలో ఉండే L-అర్జినిన్ సప్లిమెంట్ మన శరీరంలోని గ్లూకోజ్ జీవక్రియ ఇన్సులిన్ ను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇక ఈ పుచ్చకాయ సమ్మర్లో దాహర్తిని తీర్చి రుచికరమైన పండు మాత్రమే కాదు, ఇది ఉబకాయంలో బాధపడే వారికి అధిక బరువును తగ్గించుకోవాలని చూస్తే వారికి సరైన సాధనం. ఇది పండులో ఎక్కువగా నీరుంటుంది కాబట్టి తిన్న వెంటనే కడుపు నిండిన భావన కలిగిస్తుంది. పైగా క్యాలరీలు కూడా ఇందులో చాలా తక్కువగా ఉంటాయి. అందుకే బరువు అదుపులో ఉంటుందని డైటీషియన్లు చెప్తుంటారు. ఇక ఈ పుచ్చకాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఉబసంతో బాధపడేవారు కూడా పుచ్చకాయను రెగ్యులర్గా తమ డైట్లో తీసుకోవడం వల్ల ఆ ప్రభావం కొంతమేర తగ్గుతుంది. ఆస్తమా పేషెంట్లలో రావరైతే విటమిన్ సి తక్కువ ఉన్నవారు ఉంటారో వారిపై ఆస్తమా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి విటమిన్ సి ఎక్కువగా ఉండే పుచ్చకాయ తినడం వారికి మేలు చేస్తుంది. ఇక ప్రతిరోజు ఒక కప్పు పుచ్చకాయ తినడం వల్ల దంత సంబంధిత వ్యాధులను దూరం పెట్టొచ్చు అని అంటున్నారు వైద్య నిపుణులు. పుచ్చకాయలో పొటాషియం అధికంగా ఉంటుంది కాబట్టి ఈ పుచ్చకాయను జ్యూస్ రూపంలో తాగినా లేదంటే పండు పరంగా గానీ తిన్నా మన శరీరంలోని నరాల పనితీరును మెరుగుపరుస్తుంది అంటారు. మన శరీరంలో పొటాషియం శాతం తగ్గినప్పుడు, శరీర భాగాలలో తిమ్మిరిగా అనిపించినప్పుడు, ఒళ్ళు జలధరించినప్పుడు ఉండడం అనేవి కనిపిస్తాయి. కాబట్టి పొటాషియం అధికంగా ఉండే పుచ్చకాయను తీసుకోవడం ఉత్తమం.